హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీలుగుర్రం వ్లాగ్స్. పార్ట్ 1 వీడియోలో అయితే చూసుండొచ్చు గోల్డ్ ఫిష్ ఎగ్స్ ఎంత బాగా లే చేసాయో. ఇప్పుడు ఆ బేబీస్ అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను. ఎగ్స్ లో అయితే చిన్నగా ఐస్ బేబీ టైల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్నాయి. ఇక్కడ వైట్ గా ఉన్న ఎగ్స్ అయితే నేను ఇప్పుడు రిమూవ్ చేయబోతున్నాను, ఎందుకైతే ఇవి ఫెర్టిల్ అవ్వలేదు, అన్ఫెర్టిల్ ఎగ్స్ అనమాట. ఇవి ఇలాగే ఉంచితే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మిగతా ఎగ్స్ కూడా పోయే అవకాశం ఉంది. ట్యాంక్ అడుగున చాలా చెత్త అలాగే అన్ఫెర్టిల్ ఎగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ ఎగ్స్ అన్ని నేను ఇప్పుడు తీసేయబోతున్నాను సైఫిన్ చేసి పైప్ ద్వారా. డే 4 కి అయితే ఎగ్స్ అన్ని హ్యాచ్ అయిపోయినాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బేబీస్ అయితే దగ్గర ఒక 200 వరకు ఉండొచ్చు. చాలా హెల్తీగా కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ సిరీస్ ని ఇంత తొందరగా ఎండ్ చేయాల్సి వస్తానని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే 2 days తర్వాత మీకు అప్డేట్ ఇద్దామని మళ్ళీ వీడియో తీయబోతే ఒక 20 బేబీస్ మాత్రమే నాకు ట్యాంక్ లో కనిపించాయి. అసలు ఏం జరిగిందని ట్యాంక్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ట్యాంక్ లో మనకి తెలియని ఒక వింత జీవులు అయితే ఒక 5-10 కనిపించాయి. అవి ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవైతే బేబీస్ అన్నిటిని తినేసినట్టు ఉన్నాయి. అందుకే ట్యాంక్ లో బేబీస్ అన్ని ఖాళీ అయిపోయినాయి. నాకైతే కోపం వచ్చి వీటిని ఒక్కొక్కదాన్ని చంపేశాను. లాస్ట్ లో వీడియో తీయాలనే ఐడియా అప్పుడు గుర్తొచ్చింది. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి దీని పేరు. ఇక్కడతో గోల్డ్ ఫిష్ సిరీస్ అయితే ఎండ్ చేయాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అలాగే మీరెవరైనా గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ ట్రై చేస్తే కంపల్సరీ పైన నెట్ లాంటిది ఏదైనా వేసి కంపల్సరీ ట్యాంక్ అంతా కవర్ చేయండి. నేను కవర్ చేయకపోవడం వల్లే దీంట్లో ఏవో ఇలాంటి వింత జీవులు అయితే తయారైనాయి. ఈ వింత జీవుల పేరు మీకు తెలిస్తే కింద కామెంట్స్ లో తెలియజేయండి.